శ్రీమాత్రే నమః. నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి. ఈరోజు వీడియోలో నేను అమ్మవారికి గ్రామదేవతకి చద్ది నైవేద్యం అనేది పెట్టుకున్నానండి. మాఘమాసంలో పౌర్ణమి ముందు వచ్చిన ఒక ఆదివారం రోజు ప్రతి సంవత్సరము నేను పెట్టుకుంటూ ఉంటాను. మాఘమాసంలో ఇంకా ఆషాఢ మాసంలో 2 నెలలు నేను అమ్మవారిని ఉద్దేశించి అమ్మ అందరినీ చల్లగా చూడు తల్లి అని అమ్మవారికి చద్ది నైవేద్యం పెట్టుకుంటూ ఉంటానండి. ఇంకా మా గ్రామదేవత మా నాన్న వాళ్ళ ఊళ్ళో అమ్మవారు గ్రామదేవత తాళ్ళమ్మ అన్నమాట. ఈ మధ్య నేను అక్కడ పౌర్ణమి ముందు చతుర్దశి ఇంకా త్రయోదశి రోజు అప్పుడు అమ్మవారిని దర్శించుకుని వచ్చాను. తిరునాళ్ళకి వెళ్ళొచ్చానమాట. జస్ట్ ఆ చిన్న క్లిప్పింగ్ వీడియో అనేది చూపిస్తున్నానండి. పెద్దగా ఎక్కువ వీడియోస్ అనేవి తీయలేదు. ఇంకా ఆ రోజు ఆదివారం రోజు రాత్రే నేను బయలుదేరి వెళ్తూ ఉన్నాను అమ్మవారిని దర్శించుకోవడం కోసము. ఇంకా ప్రతి సంవత్సరము నేను 2 సార్లు నైవేద్యం పెట్టుకుంటానని చెప్పాను కదండి. ఇంకా మొదటి వారం కుదరలేదు ఇబ్బందితో, అందుకనేసి ఈ వారం పెట్టుకుని వెళ్ళి వద్దాం అమ్మ, నిన్ను దర్శించుకోవడానికి వస్తున్నాను, చల్లగా చూడు తల్లి, నిన్ను చూడడానికి వస్తున్నాను కాబట్టి నిన్ను దర్శించుకునే అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి అని అమ్మవారిని వేడుకుని అమ్మకు పూజ చేసుకుని వెళ్ళానన్నమాట. ఇలా చేయడానికి ఒక రీజన్ కూడా ఉందండి. చిన్నప్పుడు అంటే నాకు పిల్లలు పుట్టిన తర్వాత 2 మగపిల్లలు, చిన్నబాబు పుట్టిన తర్వాత ఒక 1 year లోపే అమ్మవారు ఆటలమ్మ అనేది వచ్చింది, పిల్లలిద్దరికీ వచ్చిందనమాట. అప్పుడు మా ఇంట్లో పని చేయడానికి వచ్చే ఆమె ఊళ్ళో అక్కడ దగ్గరలో ఉండే గ్రామదేవత గుళ్ళో కూడా పని చేస్తుంది ఆమె చెప్పింది, ఇట్లా పెద్దవాళ్ళని కనుక్కొని అమ్మవారికి ఏదైనా పూజలు అవి ఉంటే చేసుకోమ్మా, పిల్లలకి ఇలా వచ్చింది కదా, అమ్మవారు తగ్గిన తర్వాత స్నానాలు అవి అయిన తర్వాత అని చెప్తే అప్పుడు మా అమ్మని మా అత్తయ్య గారిని కనుక్కుంటే అమ్మవారికి దండం పెట్టుకో అని చెప్పారు. ఇలా చద్ది నైవేద్యం పెడతానని అనుకోమ్మా అని చెప్పారు. అంటే మా అమ్మ పెడుతూ ఉంటుంది చిన్నప్పుడు. ఇంకా మనకి ఇప్పుడే కదా పెళ్ళయి పిల్లలు అంటే అంత పెద్దవాళ్ళు పెడతారు కదా అని అంత పెద్ద పూజలు అంటే అప్పుడప్పుడే తెలుసుకుంటూ ఉన్నానన్నమాట. చదువుకునేటప్పుడు జస్ట్ గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకొని అమ్మవారిని దర్శించుకొని రావడము, ప్రతిరోజు వెళ్ళొచ్చేదాన్ని. దగ్గర పెళ్లి కాకముందు ఒక 6-7 years ముందు నుంచి నాకు కొంచెం భక్తి అది కొంచెం ఎక్కువగా ఉండేది, వెళ్ళొచ్చేదాన్ని. ఇంకా చదువుకోవడం అనేది ఏవో నాకు చిన్న చిన్న స్కూల్లో నేర్పించిన శ్లోకాలు అవి చదువుకునేదాన్ని, కానీ పెద్దగా మంత్రాలు స్తోత్రాలు అవి రావు. ఇంకా నాన్న వాళ్ళు అమ్మ వాళ్ళు పూజలు అంటే వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం అప్పుడు జస్ట్ హెల్పింగ్ అంటే కొంచెం డెకరేషన్ చేయడము, పువ్వులు అవన్నీ కట్టడము, అలా చిన్న చిన్నవే తెలుసు, కానీ పూజలు అవి పెద్దగా రావన్నమాట. తర్వాత చిన్నగా నేర్చుకున్నవి అన్నీ కూడా పిల్లలు పెరిగే కొద్దీ ఒక్కొక్కటి నేర్చుకున్నాను. అలా ప్రతి సంవత్సరం అప్పుడు మొక్కుకున్నాను అనమాట. ప్రతి సంవత్సరము నీకు చద్ది నైవేద్యం పెట్టుకుంటాను తల్లి, పిల్లల్ని అందరినీ కూడా చల్లగా చూడు, ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరినీ చల్లగా చూడు తల్లి అని అమ్మవారిని వేడుకొని ప్రతి సంవత్సరము పెట్టుకుంటూ వస్తున్నాను ఇప్పటి వరకు. పౌర్ణమి ముందు ఒక ఆదివారం చూసుకొని పెట్టుకుంటానండి, ఇబ్బంది రోజులు లేకుండా. సో మాఘమాసంలో మనకి సూర్య ఆరాధనతో పాటు మనకి గ్రామదేవతల పూజలు సంక్రాంతి ముందు నుండి స్టార్ట్ అవుతాయి అనుకుంటా. సంక్రాంతి తర్వాత మనకి గ్రామదేవతల పూజలు తిరణాళ్ళు అనేవి జరుగుతూ ఉంటాయి. ప్రభలు తీసుకువెళ్ళడము, మొక్కుకుంటారు కదా రకరకాలుగా, అలా అమ్మవారి మొక్కులు అనేవి తీర్చుకుంటూ ఉంటారు. ఆషాఢం వరకు మనకి కంటిన్యూ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా మాఘ పౌర్ణమి మనకి మాఘమాసము ఆదివారాలు, ఇంకా మాఘమాసంలో ప్రతిరోజు మనకి ఇంపార్టెంటే అనమాట, స్నానాలకి దానాలకి అన్నిటికీ. ఇంకా ఈరోజు నేను రాత్రి ప్రయాణం ఉంది కాబట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టుకుందామనేసి ఆవు పాలు ముందు రోజే తెచ్చుకొని సగం పాలు తోడు పెట్టుకొని కొంచెం పాలు పక్కన పెట్టుకున్నాను అభిషేకానికి, ఇంకా పొంగల్ చేసుకోవడం కోసము. ఇంకా ఈరోజు కూడా ఆదివారం కావడంతో పాలది కూడా పొంగించాను. సో ఇవన్నీ చేసుకోవడానికి కోసము, అమ్మవారిని ఆరాధించుకోవడం కోసం ముందుగానే నేను లేచి ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి ఇల్లు వాకిలంతా కూడా శుభ్రంగా మనము చేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి, తుడవడం అంతా వీలైతే కడుక్కోవడము అలా చేసుకోవాలన్నమాట. చేసుకొని మనం కూడా తలస్నానం చేసుకొని వేప మండలు తెచ్చుకోవాలి, వేపాకు మండలు గుమ్మానికి కట్టుకోవాలి, కొంచెం పూజకు కూడా పక్కన పెట్టుకోవాలన్నమాట. అలా అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకున్న తర్వాత నేను పాలు పొంగించి పొంగల్ కొంచెం చిన్న గిన్నెలో, ఎందుకంటే ప్రయాణం ఉంది కాబట్టి కొంచెంగా చేసుకున్నాను అన్నీ కూడా. ఇంకా చద్ది నైవేద్యం కోసం పెరుగన్నం వండుకున్నాను, అన్నం వండుకొని తర్వాత పులగము, ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టాలి. అసలు ఏమేమి నైవేద్యం పెట్టుకోవాలంటే చద్ది అంటే పెరుగన్నము, పాయసాన్నము, ఇంకా పులగము,
గారెలు, బూరెలు, ఇంకా తోటకూర పొడికూర అని చేస్తాము, ఇంకా ముద్దపప్పు. ఇవి మామూలుగా మనము నైవేద్యం పెట్టుకోవాలి. ఇంకా మనం మిగతా ఐటమ్స్ కూడా కావాలంటే పులిహోర అవి కూడా చేసుకోవచ్చు తినేదాన్ని బట్టి. కాకపోతే మెయిన్గా ఇవి పెట్టాలి, తోటకూర పెట్టాలి, ముద్దపప్పు పెట్టాలంటారు. ఇంకా గారెలు, బూరెలు ఇవి కూడా చేసుకోవాలన్నమాట. సో నేను ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను. పూజకు కావాల్సినవన్నీ కూడా ముందుగానే ఏర్పాటు చేసుకొని, ప్రసాదాలు కూడా అన్నీ రెడీ చేసుకొని, ఇంకా అభిషేకం కూడా ఇవాళ ఆరుద్ర నక్షత్రము, ఆదివారము, శివుడికి కూడా చాలా ఇష్టము. ఆరుద్ర నక్షత్రం రోజు శివాభిషేకం చేసుకుంటే కూడా చాలా చాలా మంచిది. సూర్యోదయానికి ముందే చేసుకుంటే చాలా మంచిది. కాకపోతే నాకు కుదరలేదు, అందుకని తర్వాత చేసుకున్నాను అనమాట. ఆవు పాలు కూడా ముందే తెచ్చుకున్నాను కాబట్టి కొన్ని పాలు పక్కన పెట్టుకున్నాను. ఇంకా కొంచెం పెరుగు తోడేసినప్పుడే కొంచెం తీసుకున్నాను. ఇంకా ఆవు నెయ్యి, పంచదార, పండ్లు అవన్నీ మనకి తెలుసు కదండి, తేనె, పంచామృతాలు ఇవన్నీ వేసుకొని నైవేద్యానికి అన్నీ కూడా రెడీ చేసుకొని, పంచామృతాలు కూడా అన్నీ సిద్ధం చేసుకొని, తాంబూలము ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. తాంబూలంలో సుగంధ ద్రవ్యాలు వేసుకుంటే చాలా మంచిది. ఇలాయచి, లవంగాలు, జాపత్రి, ఇంకా పచ్చకర్పూరము ఇవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట. ఒక్కలు, ఇంకా అరటిపళ్ళు, తమలపాకులు 3 అవన్నీ కూడా సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను. ఇలా 3 రాళ్ళు అంటే ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, తాళ్ళమ్మ, అనయాత్తమ్మ, వేంబులి అమ్మ, పోలేరమ్మ, నల్లపోచమ్మ, ఎర్రపోచమ్మ, ఇలా గంగమ్మ, ఇంకా చాలా పేర్లు, తిరుపతమ్మ అనుకుంటూ చాలా రకరకాల పేర్లతో అమ్మవారిని, గ్రామ దేవతలను కొలుస్తూ ఉంటాం కదండి. అలా ముగ్గురమ్మలను మనం పూజించాలి. ఎవరంటే మనం పుట్టిన ఇప్పుడు ఉండే ఊర్లో ఉండే గ్రామదేవత, తర్వాత మనం పెరిగిన చోట అమ్మవారు గ్రామదేవత ఉంటారు కదా ఆవిడను, తర్వాత మనం పెళ్ళయి వచ్చిన తర్వాత మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ ఉండే అమ్మవార్లను ఇలా పూజించుకోవాలి. అందుకని ముగ్గురు అమ్మలను మనం పూజించాలని చెప్తారండి. మేము పుట్టింది, నేను మా నాన్న వాళ్ళ ఊరు, అక్కడ గ్రామదేవత తాళ్ళమ్మ అనమాట. తర్వాత మేము చెన్నైలో పెరిగాము, అక్కడ 2 అమ్మవార్లు ఉంటారు. ఆ 2 మధ్యలో మా ఇల్లు, గుడి మధ్యలో ఊర్లో 2 దేవతలు గుళ్ళు ఉంటాయి. ఒకటేమో అనయాత్తమ్మ, ఒకటేమో వేంబులి అమ్మ. ఆ 2 గుళ్ళకు మధ్యలోకి మా ఇల్లు ఉంటుందన్నమాట. అక్కడ ఉండేవాళ్ళము. ఇంకా వాళ్ళని మనము చిన్నప్పటి నుండి అక్కడ పూజలు చేసుకున్నాం కాబట్టి వాళ్ళని తలుచుకోవాలి. తర్వాత పెళ్ళయి వచ్చిన తర్వాత మా అత్తగారు వాళ్ళది గుంటూరు దగ్గర, అక్కడ పోలేరమ్మ అని చెప్పారు, అందుకని ఆమెను కూడా తలుచుకుంటాను. ఇప్పుడు మేము మా హస్బెండ్తో పాటు నేను ఇక్కడ ఉంటున్నాను కాబట్టి మాకు నల్లపోచమ్మ, ఎర్రపోచమ్మ వీళ్ళిద్దరూ ఉంటారనమాట ఇక్కడ. అందుకని వాళ్ళని కూడా తలుచుకుంటూ నైవేద్యం అనేది పెట్టుకోవాలి. సో ఇలా ముగ్గురమ్మలు కాబట్టి ఇలా 3 రాళ్ళు అనేవి నేను పెట్టుకున్నానండి. ఈ 3 రాళ్ళు కూడా పెట్టుకోవడానికి ఒక కారణం ఉందండి. నేను ముందు చెప్పాను కదా, మా పిల్లలిద్దరికి చిన్నప్పుడే అమ్మవారు పోసినప్పుడు ఒక ఆమె చెప్పింది నాకు, అంటే పనిచేసే ఆమె, ఇట్లా రాళ్ళు పెట్టి పసుపు కుంకాలు రాసి అమ్మవారికి ఏదన్నా కొబ్బరికాయ కొట్టి ఏదైనా నైవేద్యం పెట్టుకోమ్మా అని చెప్పి చెబితే, నేను మా అమ్మని అడిగితే ఇలా చద్ది నైవేద్యం పెట్టుకోమని చెప్పిందనమాట. సో నేను అప్పటి నుండి ఒక 2 రాళ్ళు పెట్టుకొని పూజ చేసుకునేదాన్ని. తర్వాత ఒక సంవత్సరం మా అత్తయ్య గారు కూడా ఉన్నారు, అప్పుడు ఆవిడ చెప్పారు 3 రాళ్ళు పెట్టుకోవాలేమోనమ్మా, 2 ఎందుకు పెట్టుకున్నామని. జస్ట్ అంటే నేను పెట్టుకున్నాను కాబట్టి అన్నారు, రాళ్ళు పెట్టుకొనే చేసుకోవాలని లేదండి, నేను గోడ మీద పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను కదా, అలాగైనా మనం అమ్మవారిని పెట్టుకొని పూజించుకోవచ్చు. అసలు ప్రతిరోజు కూడా మనం ఒక్కసారైనా మన గ్రామ దేవతలను తలుచుకోవాలి, స్మరించుకోవాలి, వాళ్ళకి నమస్కారం చేసుకోవాలన్నమాట. అప్పుడే మనం అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి సాఫీగా. ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోవడానికి అమ్మ అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట. అంటే ఇలా ఏదైనా చేయంగానే మనకి జరిగిపోతాయా అనేది చెప్పలేమండి. ఒక్కొక్కళ్ళకి అనుగ్రహం అనేది అమ్మ ఇష్టం ప్రకారం ఉంటుందన్నమాట. అలా మనం అనుకొని ఖచ్చితంగా అమ్మవారిని అయితే తలుచుకొని పూజించుకోవాలి. అమ్మకు నైవేద్యాలు అవి కృతజ్ఞత తెలుపుతూ మనము సమర్పించుకోవాలన్నమాట. ఎందుకంటే ఇంత మనకి జీవితాన్ని ప్రసాదించిన తల్లికి మనము అనేది కృతజ్ఞత తెలుపుకోవాలన్నమాట. అలా నేను ప్రతి సంవత్సరము చేసుకుంటూ వస్తున్నానండి. సో ఇలా ఈరోజు కూడా చేసుకున్నాను. ఇంకా అంతా కూడా పూజకు కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకున్నాను. ఇంకా ఆరుద్ర నక్షత్రం కావడంతో నటరాజస్వామి షోకేస్లో బొమ్మ అనేది పెట్టుకుంటానండి. అది తెచ్చి నేను జస్ట్ అక్కడ పెట్టుకొని, శివలింగం చిన్నది ఉంది, ఆ శివలింగానికే నేను పూజ అనేది చేసుకుంటూ ఉన్నానన్నమాట. అభిషేకాలు అవన్నీ కూడా చిన్న శివలింగానికి, ఇంకా అన్నపూర్ణాదేవికి. అన్నపూర్ణాదేవి అంటే సాక్షాత్తు అమ్మవారే కాబట్టి, అమ్మవారిలోనే అందరూ దేవతలు ఉంటారు కాబట్టి అమ్మవారికి అభిషేకం చేసుకున్నాను. ఇంకా తర్వాత గోమాతకు ఇలా అభిషేకం అనేది రుద్రాక్షను కూడా పెట్టుకొని, ఆరుద్ర నక్షత్రం కాబట్టి రుద్రాక్షను కూడా పెట్టుకొని అభిషేకాలు అవన్నీ కూడా చేసుకున్నాను. సో ముందుగా మనం ఏ పూజ మొదలుపెట్టినా కానీ ముందుగా విఘ్నాలు లేకుండా చూడాలి కాబట్టి, విఘ్నేశ్వర ప్రార్థన చేసుకోవాలి కాబట్టి ముందుగా ఆచమనం చేసుకొని దీపారాధన వెలిగించి సంకల్పం అది చెప్పుకొని హరిద్రా గణపతికి పూజ చేసుకొని, తర్వాత ఆయనకి నైవేద్యం పెట్టి హారతిచ్చి కదిలించిన తర్వాత నేను అమ్మవారికి, గౌరీదేవికి
పూజ అనేది చేసుకున్నాను. ముగ్గురు అమ్మవారిని అక్కడ పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని గౌరీదేవిని చేసుకొని గౌరీదేవికి ఎప్పుడు కూడా పూజ చేసుకుంటూ ఉంటానన్నమాట. అమ్మవార్లు కూడా మందారాలతో అలంకరణ చేసుకున్నాను. తర్వాత ఒక నిమ్మకాయను కూడా పెట్టుకోవాలండి. అమ్మవారు అంటేనే మనకి గ్రామ దేవతలు వాళ్ళని పూజించేటప్పుడు నిమ్మకాయలను పెట్టుకొని కూడా మనం పూజించుకోవాలన్నమాట. సో నేను నిమ్మకాయను కూడా పెట్టుకొని తమలపాకులో గౌరీదేవిని చేసుకొని పూజ అనేది చేసుకున్నాను. అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకున్నాను. అప్పుడు అమ్మవార్ల పేర్లు అంటే మనకి మంగళగౌరి పుస్తకం ఉంటుంది కదండి, అలా నేను పూజించుకున్నాను అనమాట. అందులో ఉండే విధానం ప్రకారమే అక్కడ శ్రీ మంగళగౌరీ దేవియే నమః అని వచ్చేటప్పుడు ముగ్గురు అమ్మల మూలపుటమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, తాళమ్మ, నాట్యమ్మ, వేంబులియమ్మ, పోలేరమ్మ, నల్లపోచమ్మ, ఎర్రపోచమ్మ అనుకుంటూ ఈ గ్రామ దేవతల పేర్లన్నీ కూడా నాకు తెలిసినవన్నీ కూడా తలుచుకొని ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి అనుకుంటూ అన్ని ఉపచారాలు చేసుకొని పూజ చేసుకుంటాను. ఇంకా అదాంగ పూజ కూడా అందులో ఉండే విధంగానే చేసుకొని తర్వాత గౌరీదేవి అష్టోత్తరం చదువుకొని ఈ మధ్య మనకి యూట్యూబ్లో మనకి అమ్మవార్ల పేర్లు అనేవి దొరుకుతున్నాయి కాబట్టి అవి వీడియో ఒకటి చిన్నది నాకు దొరికిందండి. అది పెట్టుకొని అందులో ఒక అతను గ్రామదేవతల పేర్లన్నీ చెప్తూ ఉంటారనమాట. అది పెట్టి వింటూ కుంకుమార్చన అనేది చేసుకున్నాను. తర్వాత లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటూ కుంకుమార్చన చేసుకున్నాను అనమాట. ఇంకా దుర్గాదేవిని కూడా మనసులో అమ్మవారే కాబట్టి ఆమెను కూడా నేను ఒకసారి నమస్కారం చేసుకొని ఆ 9 నామాలు ఉంటాయి కదండి అమ్మవారివి, అవి చెప్పుకొని కుంకుమార్చన చేసుకున్నాను. తర్వాత శివయ్యకు కూడా షోడశోపచార పూజ చేసుకున్నాను. ఇంకా శ్వేతాక్షతలతో స్వామివారిని పూజించాను. ఎందుకంటే స్వామికి శ్వేతాక్షతలతో చేస్తే చాలా చాలా మంచిది. ఇంకా ఇలా ఈరోజు ఆదివారం రోజు ఇలా కలిసి రావడము, ఆదివారము, ఆరుద్ర నక్షత్రము, ఇంకా అమ్మవారిని పూజించుకుంటూ అయ్యవారిని కూడా పూజించుకోవడము. ఇంకా నేను 16 సోమవారాల పూజ అనేది చేసుకున్నాను. అప్పుడు శివలింగాలు మట్టితో తయారు చేసుకుంటాం కదండి, ఆ 16 వారాలు పూజించుకొని అవన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టి జాగ్రత్తగా పెట్టుకున్నాను. పుణ్యక్షేత్రానికి ఎక్కడికన్నా వెళ్ళి దర్శించుకొని వద్దాము మాఘమాసంలో అని అనుకున్నాము. అంటే సంక్రాంతి సెలవుల్లో వెళ్దాం అనుకున్నాం కానీ అప్పుడు కుదరలేదు. ఇంకా తర్వాత మళ్ళీ ఇప్పుడు సెలవులు ఉండవు, ఇంకా ఏప్రిల్ మేలోనే ఉంటాయన్నమాట. అప్పటిదాకా అనేసరికి కొంచెం బాధపడ్డాను. తర్వాత అనుకోకుండా ఇలా గ్రామదేవత, మా ఊరి గ్రామదేవత తాళమ్మ తిరణాలకు వెళ్ళటానికి నాకు అవకాశం వచ్చింది. ఇదంతా కూడా అమ్మవారి ఇంకా అయ్యవారి అనుగ్రహం అని అనుకోవాలి. ఎందుకంటే నేను పుట్టిన ఊర్లో, నా సొంత ఊర్లో నాకు ఇష్టం, మా నాన్నగారి పేరు కూడా సదాశివుడు. నేను ప్రతి సోమవారం నేను పూజించుకున్నప్పుడల్లా మా నాన్నను తలుచుకుంటూనే పూజించుకున్నాను. అంత ఇష్టం అనమాట. ప్రతి కూతురికి తండ్రి మీద ప్రేమ అనేది ఉంటుంది కదండి, అలా నేను ఆ శివలింగంలో మా నాన్నను చూసుకుంటూ పూజించుకున్నాను అనమాట. ఎందుకంటే మా నాన్నగారు కూడా ఇప్పుడు లేరు. అలా మరి అది దేవుడి అనుగ్రహమో ఆయన ఆజ్ఞ తెలియదు కానీ నేను ఎక్కడెక్కడో వెళ్ళి కలపాలనుకున్నాను. నువ్వు ఎక్కడెక్కడో కలపటం ఎందుకు, మన ఊర్లోనే నేను ఉంటానని చెప్పి అనుకున్నారో ఏమో, ఆ ఊర్లోనే నేను వెళ్ళి కలిపి రావడం జరిగింది. అంటే పారే నీటిలో కలపాలి కదండి, చెరువులు కాలువలు చాలా ఉన్నాయి, ఇంకా దగ్గరలో కూడా నదులు ఉన్నాయి మాకు ఊటి పక్కనే. కాకపోతే వెళ్దామని మాఘ పౌర్ణమి రోజు స్నానానికి, నదీ స్నానానికి కానీ సముద్రం కూడా దగ్గరలోనే ఉంది, వెళ్దాం అనుకున్నాం కానీ ఈ తిరణాలకు వెళ్ళి 2 రోజులు అక్కడ బాగా అలిసిపోయాం నిద్రలు లేక సరిగ్గా. ఇంకా కొంచెం కుదరలేదనమాట. ఇంకా మా గ్రామదేవత కాకుండా మా కులదైవం గుడికి కూడా వెళ్ళాలి, అక్కడ పొంగల్ వండుకోవాలని పౌర్ణమి రోజు అనుకున్నాము. కొంచెం అక్కడికి వెళ్ళడానికే మాకు లేట్ అయిపోయిందనమాట. అందుకనేసి నాకు స్నానానికి వాటికి వెళ్ళటానికి అవ్వలేదు. అందుకని ఇంట్లోనే మంచిగా తలస్నానం అది చేసుకొని అక్కడే మా ఊళ్ళో, మా నాయనమ్మ వాళ్ళ ఊళ్ళో నేను అక్కడ దగ్గరలో అమ్మవారికి వెళ్ళి మా కులదైవం గుడికి వెళ్ళి అక్కడ పొంగల్ నైవేద్యం పెట్టుకొని ఇంకా వచ్చి రిటర్న్లో వచ్చేటప్పుడు మా కాలువలో వెళ్ళి నేను శివయ్యను కలుపుకొని వచ్చానన్నమాట. కాలువలో మంచినీటి కాలువే అనమాట, చాలా శుభ్రంగానే ఉంటుంది, నీళ్లు కూడా పారుతూ ఉన్నాయన్నమాట. అప్పుడే నేను కలిపేసి వచ్చాను. ఇదంతా దేవుడి అనుగ్రహం అని అనుకోవాలి. ఎందుకంటే మనం ఎన్నో అనుకుంటాము, దేవుడు ఆజ్ఞ ఎలా ఉంటుందో అలానే జరుగుతుందండి. ఎక్కడో కాశీలో కలపవచ్చు, ఇంకా లేకపోతే చెన్నై వెళ్ళినప్పుడు సముద్రంలో అయినా కలుపుకోవచ్చు, ఇంకా నదులు చాలా ఉన్నాయి, ఊళ్ళో వెళ్తూ ఉంటాం కదా, ఎక్కడైనా కలపవచ్చు. అది మన సొంత ఊర్లోనే మనం కలపడం అనేది దేవుడి అనుగ్రహం అనే అనుకోవాలి. ఆయన ఇష్టం, ఆయన ఇచ్చే అలా ఉంది కాబట్టి అలా జరిగిందని నేను మనస్ఫూర్తిగా నమ్మాను అనమాట. సో చాలా చాలా సంతోషంగా నాకు అలా కలిపినప్పుడు కొంచెం ఏడుపులు, కొంచెం కళ్ళలో నీళ్లు కూడా తిరిగాయి. కాకపోతే నాకు వీడియో తీసుకోవడానికి అక్కడ అవకాశం కుదరలేదు. ఇంకా గబగబా వెళ్ళిపోవాలనేసి మళ్ళీ తిరుగు ప్రయాణం ఉంది కాబట్టి అలా జస్ట్ నమస్కారం చేసుకొని కలిపేసుకొని వచ్చేసాను అనమాట. ఇలా జరగటం అనేది నాకు చాలా చాలా సంతోషమైన విషయం అండి. అది మీతోటి షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇలా నేను అమ్మవారికి ఇలా నైవేద్యాలు పెట్టుకొని తాంబూలము అవన్నీ సమర్పించుకున్నాను అనమాట. షోడశోపచార పూజ అయిన తర్వాత, లలితా పారాయణము ఇవన్నీ అయిన తర్వాత మనకి మళ్ళీ పంచోపచారం వస్తుంది కదండి, అప్పుడు ప్రత్యేకంగా పిండి దీపారాధన అనేది కూడా మనం అమ్మవారికి వెలిగించుకుంటాం కదా. ఇంకా ఇవాళ ఆరుద్ర నక్షత్రం కాబట్టి 5 దిక్కులతో, పంచభూతాలు 5 దిక్కుల్లో ఉంటారు కదండి మనకి. అందుకనేసి అలా 5 దిక్కుల్లో ఉన్నట్టు
అన్నట్టుగా దీపారాధన ఆరుద్ర నక్షత్రం కావడంతో అలా వెలిగించుకున్నాను. 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా 4 వైపులా ఇంకా మధ్యలో పువ్వు ఒత్తి వేసి ఆవు నెయ్యి పోసి వెలిగించుకున్నాను అనమాట. దీపం వెలిగించి నైవేద్యము, హారతి, మంత్రపుష్పం, క్షమార్పణ, పంచహారతి ఇవన్నీ కూడా చూపించుకొని అమ్మవారికి పూజించుకుని తర్వాత ఒక ముత్తైదుకి తాంబూలం ఇచ్చుకోవాలండి. రజత స్త్రీకి ఇచ్చుకుంటే చాలా మంచిది. అంటే చాకలి వాళ్ళు అంటారు కదండి, చల్లగా చూస్తారని, వాళ్ళ కడుపు చల్లగా ఉంటుందని చెప్తారు. అందుకని వాళ్ళకి తాంబూలం కూడా ప్రసాదంతో పాటు తాంబూలం మనకి కుదిరితే చీర రవిక పెట్టొచ్చు, లేదంటే రవికల గుడ్డ అయినా పెట్టి తాంబూలం ఇచ్చుకున్నాను. తర్వాత అమ్మవారి పూజ చేసిన తర్వాత వారు పోసుకోవాలండి. ఒక పెద్ద ఇత్తడి చెంబులో నీళ్లు నిండుగా పోసుకొని పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము, పువ్వులు, ఇంకా వేపాకు ఇవన్నీ కూడా వేసుకొని ఇంటి గుమ్మం ముందు గేట్ ముందు ఇలా 3 సార్లు మనం వారు పోసుకోవాలి. అమ్మ అందరినీ కూడా చల్లగా చూడు తల్లి, నీ అనుగ్రహాన్ని ప్రసాదించమ్మా అని అలా వేడుకొని పూజించుకోవాలండి. ఇంకా మనకి ఎవరికైనా ఇంట్లో ఆరోగ్యం బాగలేకపోయినా, మనం అనుకున్న పనుల్లో ఆటంకాలు వస్తున్నా కానీ గ్రామ దేవతలను, మన కులదైవాన్ని పూజించడం వలన అవన్నీ కూడా తొలగిపోయి మనకి మంచి దారి అనేది కనిపిస్తుందండి. ఇంకా అమ్మ అనుగ్రహం కూడా మన పైన ఉంటుంది, అందరినీ కూడా చల్లగా చూస్తుంది. కాబట్టి అమ్మకి కృతజ్ఞతగా చద్ది నైవేద్యం అందరూ పెట్టుకోండి. శ్రీమాత్రే నమః.